ఇకపోతే వడ్డానం గురించి చెప్పాలి. ఆ వడ్డానం అనేది నవడేస్ ఎలా అయిందంటే, వడ్డానం అంటే ఇప్పుడు ఒక శారీ కట్టినామంటే, పట్టు చీర కట్టుకున్నామంటే వడ్డానం కంపల్సరీ అయిపోయింది. ఆ ట్రెడిషన్ అనేది ఇప్పుడు కూడా ఫ్యాషన్గా చేస్తున్నారు. వడ్డానం అనేది ఫ్యాషన్ కాదండి. వడ్డానం అనేది కటీ ప్లేస్ అంటాం, నడుము భాగాన్ని. ఆ కటీ ప్లేస్ని గట్టిగా బిగించి ఉండేదన్నమాట. ఆ ప్లేస్లో మణిపూరక చక్రం అనేది ఉంటుందన్నమాట. యాక్చువల్గా నాభికి దిగువ ప్లేస్న మణిపూరక చక్రం అనేది ఉంటుంది కదా. షట్చక్రాలలో మూడవది మణిపూరక చక్రం. సో ఆ వడ్డానాన్ని నాభి కింది స్థానంలోనే అప్పుడు చీర కట్టేవాళ్ళు. అది ఇప్పుడు ఎట్లా అంటే అది ఒక ఎక్స్పోజింగ్ పార్ట్ లాగా అయిపోయింది. కాదండి, మణిపూరక చక్రం ఉన్న ప్లేస్లో వడ్డానాన్ని గట్టిగా బిగించి పెట్టుకునేవాళ్ళు. దానివల్ల కటిస్థానం అనేది స్ట్రాంగ్ అవుతుంది విమెన్కి. అట్లా ఉండడం వల్ల స్ట్రాంగ్ అవుతుంది అన్నట్టు. ఉమెన్ వంగిపోకుండా చాలా గట్టిగా ఉంటుంది అనమాట. దానికోసము వడ్డానాన్ని పెట్టుకునే వాళ్ళు అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో వడ్డానం ధరించే వాళ్ళు అప్పట్లో. సో అది నాట్ ఫ్యాషన్, అది మన ట్రెడిషన్లో ఒక భాగమే. కానీ అది దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ కటీ ప్లేస్లో ఫ్యాట్ ఫామ్ కాకుండా ఆడవాళ్ళకి స్ట్రాంగ్గా ఆ నియంత్రణ అనేది జరుగుతుందని చెప్పేసి వడ్డానం పెట్టుకునేవాళ్ళు.